హోలీ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట మీకు శుభములు కలుగును గాక. దేవుని నామంలో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టి మరొక వారంలోనికి దేవుడు మనలందరినీ సజీవరెక్కల్లో ఉంచి ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆయన కీర్తించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కలిగి మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమే ఉన్నాము. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మీరు ఎక్కల చాటును భద్రపరిచి అయ్యా ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే కోటానుకోట్ల వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభా, ప్రతి ఒక్కరూ నీవే గొప్ప దేవుడువని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, త్వరలో రానే ఉన్నావని గ్రహించుకునే మనసు యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడునుగాక. ప్రతి ఒక్కరిలోన అంధత్వం తొలగిపోవునుగాక. ప్రతి ఒక్కరిలోన చీకటి తొలగిపోవునుగాక. నీ రాకడకు సూచనలన్నీ కూడా తండ్రి ఈ లోకంలో మీరు జరిగిస్తున్నారు ప్రభా. నా రాకడకు సూచనలు నీ శిష్యులు అడిగినప్పుడు అక్కడక్కడ భూకంపములు, కరువులు, యుద్ధములు అన్నీ జరుగుతాయన్నారు ప్రభా. అలాగే ప్రభా తండ్రి అయ్యా, సొదొమ పట్టణంలో జరిగినటువంటి మంటలు ఈ లోకంలో కూడా తండ్రి ఈ కాలంలో ప్రభా, అమెరికాలో ప్రభా జరుగుతూ ఉండగా అయ్యా ప్రజలందరినీ రక్షించండి ప్రభా. వారందరికీ సమాధానం దయచేయండి. మీరు అక్కడికి సూచనలని ప్రతి ఒక్కరు గ్రహించుకుని నీ యందు భయభక్తులు కలిగిన వారుగా నువ్వు త్వరలో రానే ఉన్నావని గ్రహించుకునే మనసు ప్రతి బిడకు దయచేయండి ప్రభా. నెమ్మది సమాధానమునైనా తండ్రి ఆ యొక్క అమెరికాలో ఉన్న ప్రజలందరికీ దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా, ఏ రోగము నైనా ప్రజల మీదకి రాకుండా, ఏ వైరస్ రాకుండా యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. ప్రజలందరినీ రెక్కల చాటును భద్రపరిచి ప్రతి కుటుంబానికి, ప్రతి బిడికి సమాధానము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, రక్షణ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ప్రభా తండ్రి, సార్వత్రిక ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రజలందరినీ దీవించండి, అందరికీ రక్షణ దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డలను నైనా తరతరాలు నిన్ను సేవించే కుటుంబాలుగా, మీరు అక్కడ ఎత్తబడేటటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా చేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, నన్ను నీ నోటి బూరగా మాత్రమే వాడుకుని ప్రభా తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుని వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన వాక్యాంశము బుద్ధిమంతులు ఎవరు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అనగా బుద్ధిమంతులు అనగా ఈ లోకంలో బుద్ధిమంతులని కాదు, దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించేవారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. బుద్ధిమంతులు నీతి మార్గంలో నడిపిస్తారు. ఎందుకంటే వారు నీతి మార్గంలో నీతి సూర్యుడైన యేసయ్యను తెలుసుకుని ఆయన ఈ లోకానికి సర్వాంతర్యామి అని, సర్వసృష్టికర్త అని, మనలందరినీ రక్షించడానికి ఈ భూలోకానికి మానవుడిగా దిగివచ్చాడని, మనందరి పాపాలను, శాపాలను తొలగించడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి, పరమ తండ్రిని మనకు చూపించడానికి తన రూపములో, తండ్రి రూపంలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో తండ్రిని మనకి బయలుపరచడానికి మనకు ఒక తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి దగ్గరికి మనం అందరం కూడా ఒక దినం చేర్చబడతామని, నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అని మనకి బయలుపరిచి మనకి ఎంతగానో నేర్పించి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చుకోవాలని దేవుని చిత్తం.
కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు బుద్ధిమంతులు, వారే ఆకాశ జ్యోతుల వలె ఉంటారని, నీతి మార్గంలో నడిపిస్తారని, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ఉంటారంట? నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. అంటే ఈ భూలోకంలో చనిపోకుండా జీవిస్తారని కాదు, పరలోకంలో యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు నక్షత్రాల వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు తన ప్రజల కోసం ఎంతగానో ప్రార్థన చేస్తాడు. 9వ అధ్యాయంలో తన ప్రజల్ని 70 సంవత్సరాలు ఇర్మియా గ్రంథంలో రాసినట్టుగా విడిచిపెట్టాడు. ఆ యొక్క ఇజ్రాయేలు దేశమే మ్యాప్లో లేకుండా తుడిచిపెట్టేశాడు. ఎందుకు? వారు చేసినటువంటి దేవుడైనటువంటి సత్యదేవుడైనటువంటి దేవుడిని నిర్లక్ష్యం చేసి వారికి ఇష్టం వచ్చినటువంటి రూపాల్లో విగ్రహాలను చేసుకుని దేవుని ఉగ్రతకి చోటు ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేశాడు? వారందరినీ కూడా కానాను దేశంలోనికి చేర్చినటువంటి ప్రజలందరినీ కూడా మళ్ళీ దేవుని మాటకి విధేయత చూపకపోవడం వల్ల ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టాడు. మాదీయులకు పారసీకులకు అప్పగించి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆ ప్రదేశంలో లేకుండా తుడిచిపెట్టాడు. కాబట్టి ఈ దానియేలు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోయినటువంటి ప్రజలు, ఎంతో కష్టాలకి నష్టాలకి గురైపోయినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ ఇజ్రాయేలు ప్రదేశంలోకి రావాలి ప్రభు అని ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు. దానియేలుని దేవుడు ఏర్పరచుకున్నటువంటి దానియేలు తన ప్రజల కోసం ఎంతగానో 9వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రార్థన చేస్తాడు. వాళ్ళందరూ ఏకం కావాలని, అందరూ మళ్ళీ దేవుని కొరకు జీవించాలని, వారందరి తరపున నేను పశ్చాత్తాపడుతున్నాను, క్షమించు తండ్రి అని ఎంతగానో ప్రాధేయపడి ప్రార్థించినప్పుడు దేవుడు జరగబోయే విషయాలు ఏంటి అని దానియేలు అడిగినప్పుడు దేవుడు దానియేలుకి 10వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో జరగబో విషయాలన్నీ కూడా దానియేలుకి చూపించి మీకాయేలు దేవదూత ఈ మాటలు చెప్తుంది. మీకాయేలు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి ముఖ్యమైనటువంటి దేవదూతగా ఆయనకి ప్రత్యక్షమై ఇంకా ఆయన భూలోకానికి రాకముందు దానియేలుకు ముందుగానే బయలుపరుస్తాడు. దానియేలుకు ముందుగా బయలుపరిచి ఇది ఒక మర్మంగా ఉండాలి, తెలియకూడదని చెప్పినప్పుడు మర్మంగా ముద్ర వేయబడాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క దానియేలు గ్రంథం మర్మంగానే ఉండిపోయింది. ఇవన్నీ కూడా మళ్ళీ యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో జరగవలసినటువంటివి అన్నీ కూడా ముందుగా దానియేలుకు చూపిస్తాడు. తర్వాత యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయి మళ్ళీ ఆ శిష్యులందరూ సువార్త ప్రకటించినప్పుడు యోహాను శిష్యుడైనటువంటి యోహాను శిష్యుడికి వాళ్ళు ఎంతగానో ఈ లోకంలో సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో శ్రమలు పెడతారు. అయినప్పటికి కూడా యోహాను గారు బ్రతికే ఉంటారు. ఆయన్ని చంపలేకపోతున్నాం, చంపినా మళ్ళీ బ్రతికేస్తున్నాడని చెప్పి పద్మాసు దీపంలో ఆయన పెట్టేస్తారు. పద్మాసు దీపంలో ఉన్నప్పుడు ఆయనకి సముద్రం మధ్యలో గాఢాంధకారంలో ఆయన్ని పెట్టేస్తారు. బయటికి రాలేని స్థితిలో ఆహారం లేకుండా ఏమీ లేకుండా బంధించి పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమిచ్చి ఆయనకి జరగబో విషయాలన్నీ కూడా చూపించి ప్రకటన గ్రంథం యోహాను గారితో వ్రాయించాడు. ఈ ముందుగానే దానియేలుకి చూపించినటువంటి దర్శనం అన్నీ కూడా మళ్ళీ ప్రకటన గ్రంథంలో యోహాను గారితో వ్రాయించాడు. కాబట్టి యేసయ్య ఏ లోకంలోనికి ఏ విధంగా వచ్చాడో, ఏ విధంగా శిలువలో ప్రాణం పెట్టి పరలోకానికి ఎక్కిపోయాడో, అలాగే మళ్ళీ రెండవసారి కూడా రాబోతున్నాడు. ఆయన రావడం అనేది
ఖచ్చితంగా వస్తుంది, వస్తాడు. అది మనం ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. అంతేకాని ఇదొక బైబిల్లో రాయబడింది, ఏదో మనుషులు రాసుకున్నారు, క్రైస్తవులు వారికి ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారని నిర్లక్ష్యం చేసినట్లయితే ఎవరికి నష్టం లేదు. ఎవరైతే నమ్మలేదో వాళ్ళు మాత్రమే నష్టపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు బుద్ధిమంతులు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు బుద్ధిమంతులు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు. ఎందుకంటే నీతి సూర్యుడైన యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారా మారుమనసు రక్షణ పొందడం ద్వారా నీతిమంతులం అయ్యాం. కానీ ఎవ్వరూ నీతిమంతులం కాదు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవుడు కూడా పాపి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమించింది అవ్వ ఆదాము. అతిక్రమించి అవ్వ ఆదాము ఏం చేశారు? అపవాది మాట విని దేవుడు తినొద్దనటువంటి పండు తిన్నారు. తినడం ద్వారా వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి వాళ్ళు పాపమేంటో పుణ్యమేంటో తెలుసుకున్నారు. దాని ద్వారా వాళ్ళకి నరకము, వాళ్ళకి మరణం వచ్చింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ మరణం ద్వారా మనందరం కూడా పాపులమయ్యాము. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం పాపులమయ్యాము. వాళ్ళు మరణాన్ని పొందుకోవడం ద్వారా వాళ్ళ వారసత్వంగా మనం అందరం కూడా ఈ లోకంలో తప్పకుండా మరణించాలి. కానీ రెండవ మరణం ఉందని దేవుడు మనకు తెలియపరిచాడు. మామూలుగా అందరూ మరణిస్తాం, కానీ మరణించిన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళరు. నరకమని స్వర్గమని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు ఆదిలోనే. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బుద్ధిమంతులుగా నీతిమంతులుగా మనం మార్చబడితేనే దేవుని రాజ్యంలో ఉంటాము. బుద్ధిమంతులు నీతిమంతులు ఎవరు? వాళ్ళు తెలుసుకొని వాళ్ళ కోసమే స్వార్థంతో ఉండిపోకుండా వాళ్ళు అనేకులను ఎవరినైతే తిప్పుతారో దేవుని మార్గంలోనికి వాళ్ళు ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తారని ఇక్కడ దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. అనగా వారు రక్షింపబడి వారి కోసమే జీవించి నశించిపోకుండా వారు రక్షింపబడి అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించిన వారు ఎలా ఉంటారంటే ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తారని ఉంది. అందుకనే వీళ్ళు అంటారు, ఎందుకు ఏ దేవుడి గురించి ఎవరు చెప్పరు, ఈ క్రైస్తవులు ఎందుకు దేవుణ్ణి నమ్ముకోండి అని ఇంటింటికి ఒక బ్యాగ్ తగిలించుకుని వెళ్తారు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడిచ్చిన పని మనము సువార్త ప్రకటించడం. ఎందుకంటే అనేకులు మనము దేవుని మార్గంలోనికి నడిపిస్తే ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే మీరు ఆకాశ జ్యోతుల వలె ప్రకాశించడం కొరక ఈ సువార్త ప్రకటిస్తున్నారు అంటారు. అది దేవుడిచ్చిన పని. అందరూ దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండాలనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోనే ఈ సువార్త ప్రకటింపబడుతుంది. కానీ స్వార్థం లేదు. అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆజ్ఞను మనము అతిక్రమించొద్దు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంది. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం శిరసా వహించి అనేక ఆత్మలను దేవుని రాజ్యంలోనికి చేరిస్తే ఆకాశ జ్యోతుల వలె మనము దేవుని రాజ్యంలో ఉంటాము, అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా చేస్తాము అని మాత్రమే ఈ సువార్త ప్రకటింపబడుతుంది. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరలుదురు. చెవులు గలవాడు వినుగాక. అప్పుడు నీతిమంతులు అనగా దేవుని యందు నీతిమంతుడైన యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. వారు స్వతహాగా నీతిమంతులు ఎవ్వరు కూడా కాలేరు. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులు అవుతారు. కాబట్టి నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారంట. అంటే సువార్త ప్రకటించిన వాళ్ళే కాదు, నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు.
చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. అంటే చెవులు అందరికీ ఉంటాయి. దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యంలో ఉంటారో వాళ్ళకే చెవులు ఉన్నాయని ఇక్కడ దేవువాక్యం మనకి సెలవిస్తుంది. అందుకని వినే చెవి గ్రహించే మనసు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి కొరకు వినే చెవి ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని వాక్యాన్ని వింటారు. లోకంలో అన్నీ వింటారు కానీ దేవుని వాక్యం వినట్లేదు అంటే వాళ్ళ చెవులు మందగిల్లాయి, వాళ్ళ హృదయం కఠినమైపోయింది, వాళ్ళ చూపు అపవిత్రమైనది. ఎందుకంటే వాళ్ళు చూసేది ఏం చూస్తున్నామో గ్రహించలేనటువంటి అంధత్వంలో ఉన్నారు. కళ్ళు ఉండి కూడా అంధత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని చూడలేకుండా, దేవుని గ్రహించలేకుండా, దేవుని మాటలు వినకుండా అపవాది వాళ్ళని బంధించింది. కాబట్టి వాళ్ళ తప్పేమీ లేదు. అపవాది వాళ్ళని బంధించడం ద్వారా వాళ్ళు ఆ విధంగా మారిపోయారు తప్ప స్వతహాగా దేవుడు మానవులందరినీ కూడా ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయనతో పాటు ఉండాలనే మానవులు నిర్మించాడు. కానీ అపవాది ఏం చేశాడు? అనేక మందిని అంధత్వంలోనికి ఉంచేసి దేవుడిని మార్గంలోనికి రాకుండా ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి వాళ్ళ హృదయాన్ని అపవాది కఠినపరిచాడు. కాబట్టి వాళ్ళు చూడలేని స్థితిలో, వినలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. మా మనోనేత్రాలు తెరిచినట్టుగానే, మా హృదయాలను తెరిచినట్టుగానే ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభువా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రభువా అని ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. మనం రక్షింపబడ్డాం చాలు అని అనుకున్నామంటే మనం స్వార్థపరులు. స్వార్థం అనేది ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనము ఆయన పిల్లలుగా చేర్చుకున్నాడు. ఎందుకు? ఆయన అంతగా ప్రేమించాడు. కాబట్టి మనము అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. మనము పరలోక రాజ్యానికి వారసులు. ఈ లోకంలో మనం యాత్రికులు అని గ్రహించుకుని ప్రతి రక్షింపబడినటువంటి బిడ్డ కూడా ఈ లోకం కొరకు ప్రయాసపడకుండా దేవుని కొరకు ప్రయాసపడి మనము దేవుని రాజ్యానికి వారసులుగా చేసి అనేక మందిని మనము ఆకాశ జ్యోతుల వలె ప్రకాశించేవారిగా మనముండి అనేక మంది దేవుని రాజ్య వారసులుగా ఉంటూ, అలాగే మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారంట. వీళ్ళు ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. సువార్త ప్రకటించేవారు, రక్షింపబడినటువంటి వారు ఎలా ఉంటారు? సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారంట. అంటే యేసుక్రీస్తునందు మనం చేయవలసిన కష్టమేమి లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. మనమేమి అన్నీ వదిలేసుకోవాలని ఏమి లేదు. ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, మన మనస్సులను, మన హృదయాలను ఆయన చేతులకు ఎప్పుడైతే అప్పగిస్తామో ఆయన మార్గంలోనికి మనల్ని నడిపించుకుంటాడు. మన తలంపులు మారుస్తాడు, మన చూపును మారుస్తాడు, మన ప్రవర్తన మారుస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఓన్లీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచి వాటన్నిటి నుంచి, ఈ లోక తలంపులన్నిటి నుంచి, దుష్టత్వం నుంచి విడిపించి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకుంటాడు. కాబట్టి మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. యేసుక్రీస్తు నిజదేవుడని గ్రహించి ఆయన మాటకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అంతేకాని మనకి మనంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రాలేరు, నా తండ్రి దగ్గరికి రాలేరని ఆయన ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం అని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. అంతేకాని వీళ్ళు చెప్పేదంతా ఒక కథ, ఏదో వీళ్ళు స్వార్థంతో మత మార్పిడి చేస్తున్నారని దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనమే నష్టపోతాం. కాబట్టి గ్రహించుకొని దేవుని వాక్యాన్ని విని దేవుని మార్గంలోనికి వచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యం చూద్దాం.
దానియేలు 11:33. దానియేలు 11:33లో జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు మిఖాయేలు దేవదూతగా దానియేలుకి ప్రత్యక్షమయ్యి జరగబో విషయాలు తెలియపరిచాడు. అంటే బుద్ధిమంతులు, జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసముంచి ఆయన శిష్యులు ఆయనతో నడిచినటువంటి వారిని అందరినీ కూడా ప్రజలు ఏం చేశారు? హతసాక్షులుగా హతమార్చారు. దాని గురించి ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు దానియేలుకి బయలుపరిచి ఇదొక మర్మంగా దాచి ఉంచని చెప్పారు. అంటే శిష్యులు అలాగే మరణిస్తారని, ఇంకా ఇప్పుడు కూడా దేవుని సేవ చేస్తున్న వారిని అనేక మందిని హింసిస్తూ బాధిస్తూ చంపుతూ ఉన్నారు. అవన్నీ కూడా జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు. ఏమని చెప్పారు? అందుకతడు 33 జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. వారు కృంగిపోయే సమయంలో ఏం చేస్తాడంట? దేవుడు సహాయం చేస్తాడంట. వాళ్ళని విడిచిపెట్టను అంటున్నాడు. ఈ లోకంలో చనిపోవచ్చు, వాళ్ళ బాధల వల్ల, వాళ్ళు పెట్టేటటువంటి శ్రమల వల్ల చనిపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో ఉంటారనేటటువంటి నిరీక్షణతో ఈ లోక శ్రమలు సహించటానికి కూడా వాళ్ళు వెనకాడకుండా హతసాక్షులుగా శిష్యులు మార్చబడ్డారు. ఇంకా కూడా ఈ సువార్త బ్రతికి ఉంది అంటే, మన మధ్య ఉంది అంటే, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చేసినటువంటి త్యాగము, ఈ దినం వాక్యము మన ముందుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని కాల్చి ఎన్నోసార్లు కాల్చినా కానీ ఎంతగానో ప్రయాసపడి ఈ బైబిల్ మన చేతిలో ఉండేందుకు ప్రయాసపడినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ సువార్త ఇప్పటికీ ప్రకటింపబడుతుందంటే ఎంతోమంది శిష్యులు, అనేక మంది భక్తులు హతసాక్షులుగా మార్చబడి ఇంకా ఈ సువార్తను బ్రతికించారు. వాళ్ళందరి త్యాగాలకి దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశ జ్యోతులు వలె ప్రకాశించేవారుగా వారు ఉంటారు. అలాగే అందులో మనం కూడా పాలుపంపులు పొందుకునేలాగున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యానికి అనేకుల్ని చేర్చాలి అని మనమందరం కూడా గ్రహించుకుని రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కొరకే స్వార్థంతో ఉండకుండా వాళ్ళు రక్షింపబడి అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపిస్తే ఆకాశ జ్యోతుల వలె ప్రకాశించేవారుగా దేవునితో ఉంటారు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారంట దేవుని రాజ్యంలో. దాని కొరకు మనము ప్రయాసపడాలి. కీర్తనల గ్రంథము 111:10 చూద్దాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ కూడా మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగునుగాక. దేవునికి ఎప్పుడు కూడా స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమే ఉన్నాము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయం కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము. యేసయ్య ఈ భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరని గ్రహించుకుని ఈ సర్వ సృష్టిని సృష్టించి ఆయన స్వహస్తాలతో మనల్ని చేసినటువంటి దేవుడు ఎవరని మనం తెలుసుకోవడమే జ్ఞానము. ఆయన యందు భయం కలిగి ఉండడమే జ్ఞానము. ఆయన తెలుసుకోవడమే జ్ఞానము. ఆయన శాసనములు అనుసరించు వారందరూ కూడా మంచి వివేకము గలవారు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళందరూ కూడా ఎలా అంట? వివేకము గలవారంట. ఈ లోకంలో ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఎంత ధనమైనా ఉండొచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులైనా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే వాళ్ళ జ్ఞానము వ్యర్థం అంటున్నాడు. మనము ఈ లోక జ్ఞానము లేకపోయినప్పటికీ
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము జ్ఞానులు అంటున్నాడు, మనం నీతిమంతులు అంటున్నారు, మనం వివేకము కలిగిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దానియేలు గ్రంథం ఎవరు రాశారు? కీర్తనలు ఎవరు రాశారు? దావీదు మహారాజు రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరగబో విషయాలన్నీ కూడా ముందుగా ఆయన ప్రవక్తలుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకుని వ్రాయించాడు. ముందుగా అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని ప్రతి ఒక్కరు కూడా నమ్మి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 1:7 చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలము. లోక జ్ఞానం గురించి దేవుడు మాట్లాడట్లా. లోక జ్ఞానం దేవుడు ఇస్తాడు, మనం ఎలా జీవించాలో దేవుడు సమస్తము మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం ద్వారా తెలివికి మూలం ఏదైనా ఉంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు ఏం చేస్తారంట? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుని వాక్యాన్ని తిరస్కరించే వారిని ఎవరితో పోలుస్తున్నాడు? మూర్ఖులతో పోలుస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి మనం మారు మనసు పొందుకుని రక్షణ పొందుకోవాలి. సామెతలు 3 చివరిగా 35 చూద్దాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. జ్ఞానులు ఏం చేస్తారంట? ఘనతను స్వతంత్రించుకుంటారంట. ఘనత అనగా ఈలోక ఘనత కాదు, పరలోకంలో దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండేటటువంటి ఘనతను సంపాదించుకుంటారు. కిందేం రాశాడు? బుద్ధిహీనులు అవమానభరితులు అవుతారు. అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని రాజ్యంలో వారసత్వం పొందుకోలేక అవమానపరచబడతారు అక్కడని దేవుని వాక్యం ముందుగానే ఇక్కడ సొలొమోనుతో రాయించాడు, ఇక్కడ దావీదుతో రాశాడు, అక్కడ దానియేలుతో రాయించుకున్నాడు. అనేక ప్రవక్తలతో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడు. వ్రాయించిన ప్రతి ప్రవచనము కూడా తప్పకుండా నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకొని దేవుని రాజ్యంలో మనందరూ ఉండాలని మనము నిరంతరము ప్రార్థన చేసి రక్షింపబడకుండా ఇంకా అంధత్వంలో చీకట్లో ఉన్న వారి కోసం మనం అందరం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడ్డాము మనము చాలే అనుకోకుండా రక్షింపబడి దేవుని వెలుగును చూసినటువంటి వారు, ఈ లోకములకు మీరు వెలుగు, ఈ లోకములకు మీరు ఉప్పు, అనేకులకు మనము ఈ లోకములకు మీరు వెలుగు ఉప్పు అన్నారు. కాబట్టి ఈ లోకానికి మనం వెలుగుగా ఉప్పుగా ఉండి అనేకులకు దీవెనకరంగా ఉండాలని మనం ప్రార్థించి దేవుని దీవెనలు పొందుకొని అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించే వారిగా ఉండాలని మనం ప్రయాసపడదాం. దాని కొరకు ప్రార్థిద్దాం. దాని కొరకు మన సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రక్షించి త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనమందరం కూడా భయము భక్తి కలిగి విశ్వాసంతో దేవుని వాక్యానికి లోబడి జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, ఎవరు బుద్ధిమంతులు అంటే ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి అయ్యా నీవే గొప్ప దేవుడు అని గ్రహించుకుని ఇతరుల్ని నీతి మార్గంలో నడిపించేటటువంటి వారు బుద్ధిమంతులని, వారు ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తారని నీ వాక్యం నాయన తండ్రి దానియేలు ద్వారా ప్రభు మీరు రాయించినటువంటి ఈ యొక్క ప్రభు తండ్రి వచనాలు వాగ్దానాలన్నీ మా అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగా యేసుక్రీస్తు నామములో. అయ్యా ప్రభు తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించే వారిగా ఉండులాగున ప్రతి ఒక్కరిలోన అంధత్వాన్ని తొలగించి నాయన నీ వెలుగుతో నింపి నీతి సూర్యుడైన నీ వైపు చూస్తూ నీ రాజ్య వారసులుగా నీతో పాటు ఉండాలని నాయన తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని ఈ లోకంలో ఉన్నటువంటి అలజడిని తొలగించి
నేను అమెరికా దేశాన్ని రక్షించండి ప్రభా. నేను ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించండి. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో ప్రభా, ఎక్కడెక్కడ ప్రభా కరువులు నాయనా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి ప్రభా. నిరాకడకై అందరినీ సిద్ధపరిచి ప్రభా తండ్రి నైనా ఈ లోకంలో ఉన్న ప్రతి వైరస్ను బంధించి నిరాకడకై ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకోమని, ఈ లోకం అశాశ్వతమని ప్రభా గ్రహించుకునే మనసు ప్రతి బిడకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు వాక్యంలో బలపడి విన్న వాక్యాన్ని మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ స్నేహితులకు అలాగే మీ రక్త సంబంధికులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి, ఇంకా జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని దీవెనలు పొందుకుని దేవుని రాజ్య వారసులుగా మీరందరూ కూడా చేర్చబడాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడైనగాక. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు మన కుటుంబాలకు నిత్యము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.